అలవిగాని చోట అధికులం అనరాదు. ఈ పద్యాన్ని పెట్టేసుకుంటే బీఆర్ఎస్ బెటర్ ఏమో. ఎందుకంటే వాస్తవంగా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో తెలంగాణ రాష్ట్ర సమితి కీలకం. బీఆర్ఎస్ అని పేరు మారాక దాని వాస్తు దెబ్బతింది, దాని పేరు దెబ్బతింది, వాస్తు దెబ్బతింది. ఆ పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. తెలంగాణ ఆత్మతో పుట్టిన పార్టీ ఆ ఆత్మని చంపేసుకుంది, కుటుంబ వ్యవస్థ కిందకి మారిపోయింది. అక్కడి నుంచి వచ్చినటువంటి మైనస్సే అధికారం గద్దె దిగడం. అప్పటికి ప్రజలు పూర్తిగా చిరాకు పడలా, చేదరించుకోవాల, జస్ట్ ఒక మొట్టికాయ వేశారు. జాగ్రత్త పడాల్సినటువంటి దశలు ఒక ఆల్టర్నేటివ్, కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్, బీజేపీకి ఆల్టర్నేటివ్ అన్నటువంటి దశ నుంచి కాంగ్రెస్తో సమానం, కాంగ్రెస్ కంటే సమానం, కాంగ్రెస్ కంటే బలహీనం ఎంఐఎం, మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్. అసలు తెలంగాణ ఉద్యమానికి కీలకం ఏంటి? అసలు తెలంగాణ ఎందుకు ఏర్పడింది? ఆంధ్ర మీద ద్వేషంతో ఏర్పడిందా? ఆంధ్ర మీద కోపంతో ఏర్పడిందా? అయితే దండగే కదా, ఇక వృధా కదా దేశంలో. ఇప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళందరూ అక్కడే ఉంటారు, ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా. ఎందుకు ఏర్పడింది అసలు? ఒకనాడు నిజాం నవాబుల నిరంకుశత్వం నుంచి హైదరాబాద్ సంస్థాన విలీనం జరిగితే, హైదరాబాద్ సంస్థానాన్ని భారత్లో విలీనం చేస్తే అందుకు అంగీకరించినటువంటి నిజాం నవాబు తొలుత రజాకారులను పంపించి ఊచకోత కోసి తెలంగాణ పౌరుల్ని చంపేస్తే అప్పుడు తెలంగాణ పౌరులు కదా, హైదరాబాద్ సంస్థాన పౌరులు. ఆ రోజున పారిపోయి తలదాచుకున్నటువంటి వాళ్ళు నందిగామ, జగ్గయ్యపేట, ఇటు పక్కన కర్నూలు, ఆ ఏరియాలో ఉంటారు ఇప్పటికి కూడా. ఆ తరాలు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి వాళ్ళు. అలాగే ఉర్దూ తప్పించి అక్కడ ఇంకొక భాషలో చదివేడుకోవడానికి లేకపోతే వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి పాఠాలు చెప్పించుకున్నటువంటి పరిస్థితి, అందుకోసం ఇక్కడికి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇది బహిరంగ రహస్యం కదా. మరి ఆంధ్రులకి తెలంగాణ వాళ్ళకి, లేదా ఆంధ్రులకి హైదరాబాద్ సంస్థానం వాళ్ళకి ఎందుకు తగాదా? లేదు, తెలంగాణలో ఉన్నటువంటి భూములు అవి అమ్ముకున్నారు, కొనుక్కున్నారు, లేకపోతే కార్పొరేట్ సంస్థలకు ఇచ్చారు. ఇప్పుడు అంతకంటే ఎక్కువ మేపుతున్నారుగా. రేవంత్ రెడ్డి తగ్గించాడా? కేసీఆర్ తగ్గించాడా? ఎవడు తగ్గిస్తున్నాడు? అయ్యే కార్పొరేట్ కంపెనీలు నడుస్తున్నాయి కదా, సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు కదా. ఇప్పుడు హైదరాబాద్ కానీ అభివృద్ధి ఏమైనా ఉందా? వరంగల్లో ఏమైనా పెట్టారా? నిజామాబాద్లో ఏమైనా పెట్టారా? ఖమ్మంలో ఏమైనా పెట్టారా? ఆదిలాబాద్లో ఏమైనా పెట్టారా? మొత్తం ఇప్పటికే హైదరాబాద్ మీదనే పోస్తున్నారు కదా. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి నుంచి హైదరాబాద్ మీద పోతున్నారు, ఇప్పటికే హైదరాబాద్ మీద పోతున్నారు. హైదరాబాద్ సంపాదన ఎవరి కాళ్ళు, నా వల్ల అని చెప్పేసి చంకలు గుద్దుకుని నేను కంపెనీలు పట్టుకొచ్చాను అంటాడు తప్పించి, హైదరాబాద్ని చూసి వచ్చేటటువంటి కంపెనీలు ఎవడున్నా వస్తాయి. ఇంకా దాంట్లో కేసీఆర్ పాత్ర ఏంటి? కాస్త కొత్త చెప్పుకోవడానికి చంద్రబాబుకు ఉంది, ఎందుకంటే హైటెక్ సిటీ అనేది ఆయన హయాంలో ప్రారంభించారు కాబట్టి. తర్వాతన కాంగ్రెస్ పార్టీ ఎట్లా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు ఇప్పుడు అక్కడ, వాళ్ళు చెప్పుకునేది కూడా లేదు. ఈవెన్ తెలుగుదేశం కూడా చెప్పుకునేది ఏం లేదు ఇప్పుడు, అక్కడ బీఆర్ఎస్ఏ కదా ఉంది. మరి ఆ రజాకార్ల పార్టీ అయినటువంటి ఏఐఎంఐఎంకి మద్దతు ఇచ్చే గడికి ఇంకెందుకు వీళ్ళని ఎన్నుకోవడం? సరే, మొదట్లో విభజన అయ్యామన్నారు, ఆ తర్వాత సాష్టాంగ ప్రణామం చేసి దాసోహం అని ఎంఐఎంకి. ఎందుకు ఈ కర్మ? ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో దమ్ము శక్తి ఉండి వదిలేసుకున్నారు. అటేమో కాంగ్రెస్ పోటీ చేయదు, బీఆర్ఎస్ పోటీ చేయకుండా ఎంఐఎంకి ఇచ్చారు. మరి ఇంకా మీరు అందరూ ఎన్డీఏ కూటమే కదా, శుభ్రంగా కూటమిలో చేరిపోతే ఇద్దరు కలిసి రేపుపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఎంఐఎం ప్రభుత్వం, ఇది కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ల సంకీర్ణ ప్రభుత్వం. లైక్ మహారాష్ట్రలో వాళ్ళ పేరేంటి, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ, శివసేన ఉద్ధవ్ థాక్రే, 3 పార్టీలు కలిపి కదా. ఎన్సీపీ శరద్ పవార్ పార్టీ, శివసేన ఉద్ధవ్ థాక్రే పార్టీ, కాంగ్రెస్ పార్టీ కలిసి ప్రభుత్వం కదా. అప్పుడు ఉద్ధవ్ థాక్రే లేదు, అప్పుడు విడివిడిగానే ఉన్నాను కూడా, ఎన్సీపీ శివసేన అని పేర్లతోనే ఉన్నాయి. ముగ్గురు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇక్కడ కూడా అట్లా చేసుకుంటే బెటర్ కదా భవిష్యత్తులో.